హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ కిచెన్. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో ఎండు చేపల పులుసుని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ 100 గ్రామ్స్ వరకు ఎండు చేపలను తీసుకున్నాను. వీటి తలని తోకని ఈ విధంగా తుంచుకోవాలి. ఈ విధంగా మిగిలిన చేపలన్నింటివి కూడా తల తోకని తుంచేసుకొని వీటిని ఒకసారి వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులోని వాటర్ని డ్రైన్ చేసుకొని వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెమ్మలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా 1/2 టీ స్పూన్ ఆవాలను వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన 4 పచ్చిమిర్చిని వేసుకొని పచ్చిమిర్చిని కూడా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అదేవిధంగా సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలని వేసుకొని ఉల్లిపాయలు అనేవి మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చేపలని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకోవడం వల్ల చేపలో ఉన్న స్మెల్ అనేది పోతుంది. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకోవాలి. అలాగే పులుపుని అడ్జస్ట్ చేస్తూ కొద్దిగా వాటర్ని కూడా వేసుకోవాలి. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మరొకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా పులుసు అనేది కొద్దిగా చిక్కగా అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే వేయించిన ధనియాల పొడి 1/2 టీ స్పూన్, అలాగే 1/4 టీ స్పూన్ మెంతి పొడిని వేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, చాలా టేస్టీగా ఉండే ఎండు చేపల పులుసు రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.